వాళ్ళు లేకపోయారు వాడు ఏమయ్యారండి కాంగో ప్లే చేసేవాళ్ళు రావద్దు కదండి అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవాన్ని కొద్ది మాటలలో మనం క్లుప్తంగా మాట్లాడుతున్నాం. మిగిలిన భాగం తర్వాత
దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుడు అతను ఎన్నుకొని అతను ఏర్పాటు చేస్తున్న తర్వాత తన జీవితం చాలా మధురంగా మారిపోయినది. అంతవరకే కాదు కానీ ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్టనష్టములు వచ్చినా సంఖ్యలు గురయ్యాడు. శరసాల పాఠం నేర్చుకున్నాడు. కడుపు నిండుగా ఎదుగున్నాడు. ఏమి ఎదిగి ఉన్నాడు. పిడి గుద్దులు బెత్తముతో 5 మార్లు కొట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకటి తక్కువగా 40 అది పొడా దెబ్బలు తిన్నాడు. ఎన్నెన్నో సముద్ర ప్రయాణాల్లో రకరకాల ఆపదలు తన జీవితంలో అన్ని అనుభవించాడు. ఇన్ని అనుభవించినటువంటి పౌలు గారు, నేను ఇప్పుడే నేను గెలవలేదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని పరిస్థితులు ఉన్న జీవితంలో అనేక అనుభవాలు పొంది కాచి వడపోసి 1 by 1 తన జీవితంలో ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఎన్నో విషమ పరిస్థితులు దాటాడు. ఎన్ననేక పోరాటములలో ముందుకు కొనసాగాడు. తన కొరకు సంఖ్యలు కూడాను వంతకములు ఉన్నాయని తెలిసి కూడాను ఆత్మలో గ్రహించిన వాడై తను సంతోషంగా ఆ సంఖ్యలు బంధువుల కొరకు ముందుకు కొనసాగాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి గొప్ప మిషనరీ, ఇలాంటి గొప్ప దైవ సేవకుడు, దైవజనుడు, ఇలాంటి గొప్ప త్యాగమూర్తి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా ముందుకు సాగినటువంటి పౌలు గారు ఇన్ని తన జీవితం అనుభవించి కూడా నేను గెలుచుతానని నేను అనుకోవటం లేదు అన్నాడు. దేవుని స్తోత్రం. అసలు ఏంటండి ఈ మాట? ఒకసారి మనం ఆలోచన చేస్తే, చిన్న మేలు జరిగితే, చిన్న అద్భుతం జరిగితే, ఒక చిన్న నేను చిన్న కాలువ దాటితే అసలు నేను విజయం సాధించానండి, అసలు నాలాంటి వారు లేరండి అని అనుకుంటాం. ఇన్ని పరిస్థితులు తన జీవితంలో అనుభవించి ముందుకు సాగినా కూడా నేను ఇది వరకే గెలిచిందని నేను అనుకోవట్లేదయ్యా అన్నాడు. ఏమనాలి? మనం ఏమనుకోవాలి? మరి మనము 1, 2 సాధించితే అసలు మన లాంటి వాళ్ళు ఎవరు లేదు. ఏమంటే అసలు అంతే మంచి మాట అంతేనయ్యా జోసఫ్. భూమి మీద లేరంట, చూసారా? కానీ వాళ్ళు భూమి మీద ఉండి కూడాను మేమెంత అన్నారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇన్ని అనుభవాలు పొందినట్టు పౌలు గారు సముద్ర ప్రయాణములు చేస్తుంటే భయంకర తుఫాను వలన ఆ యొక్క ఓడ లంకల్లో కూడా కోసివేసి ఆ యొక్క అద్దరికి వచ్చేస్తే వాళ్ళందరూ చలి కాసుకున్నామని చెప్పి చలిబట్ట వేసుకున్నప్పుడు గొంగడిలో పోముందంట. ఏమంటే అతనికి హాని కలిగించలేదు, అది ఇలాగ జారిపోయిందంట ఆ యొక్క వేడికి. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రమాదములు అవి చింపిలే అతని దృష్టికి. బలమైనవే పొందితే నేను లెక్క చేయలేదు. ఇలాంటి చిన్న చిన్నవి లెక్క చేస్తాడా? చెప్పండి, ఆలోచించండి. నీకు నాకు మనకి ఎవరికైనా చిన్న శోధన, కొన్ని చిన్న చిన్న పరిస్థితులు వస్తేనే అసలు నేను పొందే బాధలండి, నాకు వచ్చే కష్టం అండి, నాకు వచ్చే నష్టాలండి అసలు ఎవరికి రాకూడదు. నీ అనుభవం అది. ఆఫ్టర్ నీ అనుభవం అది.
ఎవరికి రాకూడదంట? ఎవరికి అంటే ఈయన ఇతడు అసలు వాటికి మించి ఉన్నాడు అన్నమాట. అంటే ఇతని కంటే మించి శ్రమలు ఉన్నాయని అర్థం జీవితంలో, ఆమె జీవితంలో. కానీ పౌలు గారు ఇవన్నిటిని కూడా లెక్క చేయకుండా అవన్నీ ఒక ప్రక్కకు వెనుకకు చూసివేశాడు. దేవుడి బిడ్డలారా, ఇవన్నీ తన జీవితంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు దేవుడి యొక్క చిత్తంలో తన జీవితం అప్పగించుకుంటే, పౌలు అంటే అర్థం స్మాల్, చిన్నవాడు అని అర్థం. దేవుడి బిడ్డలారా, పౌలు అంటే స్మాల్ అంటే తన జీవితము ఎన్ని అనుభవాలు వచ్చినా కూడా తగ్గించుకున్నాడు. నేను హెచ్చింపుకు పోలేదయ్యా, నేను తగ్గే ఉన్నా అని అర్థమే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకని ఇలాంటి విశేషకరమైనటువంటి ఈ పౌలు గారు అతను అన్న మాట మీరు చదవంతుగా డిఫరెన్స్ నేను చెప్తాను. ఇవన్నీ తలపోసుకుంటూ దేవుడు 12 మందిని పిలుచుకున్నాడు. వారు సమస్తాన్ని త్యజించి దేవుడిని వెంబడించిన మాట వాస్తవమే, కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే నేను ఏ మాత్రము తక్కువ అన్న కాదు అపోస్తలుల కంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా త్యజించాను. 90 కోట్ల ఆస్తులన్నీ కూడా విసర్జించాను. నాకున్నటువంటి విద్యలన్నీ కూడా నువ్వు గమనించేది యొక్క నేను నిష్ఠ గరిష్టమైనటువంటి యోధ మొద ప్రవేశించడు. నేను ఎంత పొందిన నేను కూడాను అన్ని విసర్జించుకుని నేను దేవుని వెంబడించాను కనుక దేవుని బిడ్డలారా, నేను ఏ మాత్రము అసలు ఎవరికంటే అపోస్తుల కంటే అసలు నేను ఏ మాత్రం తక్కువ కాదు అన్నాడు. దేవుని స్తోత్రములో చూడండి, ఇంత అనుభవంలో ఉన్నటువంటి ఈయన, ఇంత త్యాగపూర్వక జీవితం సాగినటువంటి పౌలు గారు ఇక్కడికి వచ్చేసి ఎవరికి అంటాడు ఎంత తగ్గించుకున్నాడో మనం చూడాలి. తన మాటలు ఎంత కొద్దిగా ఉన్నామో మనం చూడాలి. ఎప్పుడు కూడా మన మాటలు కొద్దిగా ఉండటంలో తప్పేం లేదు. ఏమండి, తక్కువగా ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఒక్క మాటలో చెప్పేశాడు, నేను అది చేశాను, ఇది చేశాను, అర్థం చేశాను, ఇట్లా చేశాను, తలకిందులు చేశాను అనేం అనలేదు. అందుకని ఇంకొక అనుభవాన్ని చెప్తాను, చదువుకుంటానే. దేవుని బిడ్డ అంటాడు ఆయన, నాకు కలిగిన ప్రత్యక్షంలో ఎన్నెన్నో ఉన్నాయి. 2, 3, 10, 11 ఏమండి, అనేకములు, నంబర్ ఆఫ్ అనేకం ఉన్నాయి. ఎన్ని ఉన్నా దేవుని బిడ్డలారా, ఒకవేళ నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు దర్శనములు వస్తున్నాయి, నాకు కవలు వస్తున్నాయి, నాకు రాశి కనిపిస్తున్నాయి, ప్రకటన గ్రంథంలో కనుక యోహాను గారికి ముఖాలు రెవల్యూషన్ చూపించినట్టుగా నాకు కూడా దేవుడు అదే ప్రదర్శనిచ్చాడు. కనుక అంత మాత్రం చేత నేను అతిశయించకుండా ఉండాలని దేవుడు నా బాడీలో శరీరంలో ఏం పెట్టాడు? ముళ్ళు అనగా గర్వము, అహంకారము, అతిశయము, దేనికి తావు లేకుండా ఉండటానికి ఒక రోగం పెట్టాడు. దేవుని స్తోత్రం. చూసారా, నువ్వెన్ని అద్భుతాలు చేసినా సాయంత్రాన్ని అనాల్సిందే. అంతే. అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఏమేమి కార్యములు నీ ద్వారా దేవుడు చేయించిన అయ్యా పట్టుకోండి, అయ్యా బాటిల్ మధ్య తీసుకురండి, మధ్య తీసుకురండి, అయ్యా అయ్యా అయిపోయిందయ్యా నా పని అన్నట్లు, హెచ్చింపకుండానట్లుగా నా శరీరంలో ఏం పెట్టాడు? దానికోసం పాపం మమ్మ ప్రార్థించాడంట. అయ్యా ఇది ఉండటం వల్ల ఇబ్బంది ఉంది, ఇది తీసివేయ్యా అని ప్రార్థిస్తే దేవుడు అన్నాడంట, ఏమని? నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ
మిమ్మల్ని తీస్తే వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. నా కృప నీకు చాలు. ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఏ విధంగా ఉండాలో ఆ ముళ్ళు నాకు ఉంటానే ఉంది. నేను ఎలాగా వాడుకోవాలో, నేను ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా నీతో మాట్లాడాలో, ఏ విధంగా నువ్వు నడిపించాలో అదంతా నాకు తెలుసు అన్నమాట. కనుక దేవుడు బిడ్డలారా, ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని గొప్ప గొప్ప అనుభవాలు పొందినట్టు పౌలు కాదు, సింపుల్ గా చెప్పాడు. ఏమని? ఇదివరకే నేను గెలవలేదు, విజయం సాధించిన. పిలిపి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం, పిలిపి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం త్వరగా చేయాలి. పిలిపి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం త్వరగా చేయండమ్మా. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు కానీ చాలు, అనుకునటలేదు అంతవరకే. ఆయన అనుకుంటున్నాడు, ఖచ్చితంగా చెప్పేస్తాడు. నేను మాత్రం అనుకోలేదయ్యా, నేను అనుకున్నాను ఇది సాధించాను కదా, ఇది కూడా నేను సాధిస్తాను ఖచ్చితంగా. ఏమంటే ఏ ధార్మికమైన మాటలు ఇలా అంటున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డ. సంపూర్ణ సిద్ధి అంటే అర్థం ఏంటంటే నేను ఇంకా పరిపూర్ణమైనటువంటి సర్టిఫికేషన్ అనగా పరిశుద్ధతలోకి నేను రాలేదు అని అర్థం. అది అలా ఉంచుదాం, ఈసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది గెలవలేదు అని అంటున్నాడు. నేనేం సాధించింది ఏమీ లేదు అన్నాడు. నేనేమో తలకిందులు చేసింది ఏమీ లేదన్నాడు. నేను నడిచింది చాలా కొంచెమే, ఇంకా నడవలసింది ఎంతో ఉన్నది. నేను చేసినది కొంచెమే, ఇంకా చేయవలసిన దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నా పట్ల ప్రత్యక్షతలు అనేక చూపించినవి ఉన్నాయి, కానీ అవి చాలా కొంచెమే, కానీ ఇంకా అనేక ప్రత్యక్షలు పొందవలసిన ఉన్నాయి. ఇంకా నేను లోకమును జయించడంలో, పాపమును జయించడంలో రక్తము కారణంగా నేను ఇంకా విజయం సాధించవలసింది ఇంకెంతో ఉన్నది అని అంటారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆయన మామూలు వ్యక్తి కాదు, పౌలు గారంటే మామూలు వ్యక్తి కాదండి. మనం తక్కువ వచ్చిన రేట్ అది లేదు, లేదండి. ముగింపు జీవితం కూడా కొంత చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే జీవాధిపతి యేసు ప్రభువుని మంచి ఒప్పుకోవడానికి గాను సాక్షి అవ్వటానికి కూడా వెనకంచి వేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆయన అంటున్నాడు ఈరోజు, అలాంటి ఆయన అంటున్నాడు. ఆలోచించండి, ఇందులో ఏమయ్యాం మనం? ఏమండి?
ఒళ్ళకి సుములు గుచ్చుకున్నదా? ఓపిక తీసేసుకో. యేసు ప్రభుకి ఎవరు తీశారు? ముళ్ళకి పెట్టిన వారు తీశారా? ఏమండి? ప్రక్కలో బెల్లిపోటు వచ్చిన వారు గాయపరిచారే కానీ అది ఏమన్నా ఇచ్చేస్తారా? కొడా దెబ్బలు కొట్టారే కానీ దాన్ని ఏమైనా సరే చెప్పండి ఒక కనికలు చూపారా? టప్ప ఆ సిలువను ఇలాగ పండుకోబెట్టి కాలు మీద కాలు పెట్టి మేము కొట్టేటప్పుడు కలిగిన పడ్డారా? చేతిలో గాయపరిచి అవి మేకు దిగ కొట్టేటప్పుడు ఎవరు అయినా సరే విలపించారా? లేదే. ఆలోచించండి. ఇంత శ్రమ, ఎంత బాధ అనిపించిన దేవాది దేవుడే ఇంకొకటి ఉన్నది కార్యం. చనిపోయి సమాధి చేపట్టి లేస్తాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అది జయ జీవితం. నేను లోకమును జయించాను కనుక మీరును అందుకు పాట ఉంది కదా, జయ జయ యేసు జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ మన దేవాది దేవుడు శిష్యులతో మాట్లాడుతూ అన్నాను, నేను లోకమును జయించుకున్నాను, మీరు కూడా ఏం చేయాలి అని. అయితే పౌలు గారు ఆ మాట తెలుసు, జయించగలుగుతూనే అలాగ ముందుకు సాగుతున్నటువంటి ఈయన, కానీ ఇంకా ఉంది, నా కొరకు ఇంకా నేను గెలవవలసింది ఉన్నది. ఇది కాదు, ఇంతవరకు కాదు, ఇంకా ముగింపు కాలేదు. నువ్వు ఏదో ఒకటి సాధిస్తే ఇక నువ్వు మామూలుగా ఉంటావు. ఏమండి? జీవితంలో ఇంకా సాధించవలసినవి, ఇంకా నువ్వు పొందుకోవలసినవి, ఇంకా నువ్వు సాగవలసినవి, ఇంకా దేవుని యొక్క చిత్తంలో ఇంకా ఆయన ఏమైతే నీతో మాట్లాడి గొప్ప గొప్ప మర్మములు ఉద్దేశించి నీతో ముచ్చటించాలో ఇంకా ఇప్పటితో కాలేదు, ఇంకా ఉందని. ఏమండి? దేవుని ఆత్మతో హెచ్చరింపబడిన వాడై, వాక్యం చెప్పండి, జ్ఞాపకం. దేవుని చేత హెచ్చరించబడిన వాడై, నేను అది చెప్పను, ఎవరో కాదులే. నవ్వు దేవుని ఆత్మతో హెచ్చరించబడ్డారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, నవ్వు, ఇలాగ ఆర్కు, ఓటు కట్టుకో, ఈ కొంతలో అవి అన్ని ఇచ్చాడు. దేవుని చేత హెచ్చరించబడిన వాడే ఆయన ఆ ఓడను సిద్ధపరచను అని ఆయన ఉంటాడు. కనుక నువ్వు ఇప్పటి వరకు హెచ్చరించబడినది, ఇంతవరకు నువ్వు ప్రోత్సహించబడినది, ఇంతవరకు నువ్వు నడిచినది, ఇంతవరకు నువ్వు కొనసాగుతున్నది, ఇంకా దేవుడి కృపను నువ్వు పొందినది చాలా సింపుల్. ఎంత చెప్పండి? నాకు చాలా తక్కువ. ఇంకా పొందవలసింది, పట్టుకోవలసింది, కొనసాగించవలసింది, ఇంకా దేవుని దగ్గర పొందవలసింది చెప్పండి. అందులో అయ్యింది, ఇంత అయిపోయిందా లేదు ఆయన అన్నాడా? గెలిచానని అంత ఇంకా ఉన్నది అని అర్థం. గొప్ప వ్యక్తి, దైవజనుడు, గొప్ప మిషనరీ అయినా కూడా తగ్గించుకున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇది వరకే నేను గెలిచానని నేను చెప్తాను. టాంపిపోయిన మాటలు, హెచ్చింపు మాటలు, పొదమూతు మాటలు, వ్యర్థమైన మాటలు, నేనేదో సాధించానని నేను చెప్పడం లేదు అని అర్థమే.
ఇంకా ఉన్నది, ఇంకా ఉన్నది. ఆలోచించండి దేవుడు బిడ్డలారా. ఒక మాట పుస్తకాలు 20లో చదువుతుంటే వాస్తవానికి ఆయనకి చాలా ఏడుపు వచ్చి ఉంటుంది, బాధ కలిగి ఉంటుంది. కానీ దేవుని వైపు దృష్టి భరించుకుని సాగి ఉంటాడు. అపుస్తకాలు 20వ అధ్యాయము, అపుస్తల కార్యము 20వ అధ్యాయము 22 నుండి 23 త్వరగా. బంధకములను శ్రమలను ఆ, నా కొరకు కాచుకుని ఉన్నవని 22 చదవమ్మా. ఇదిగో ఇదిగో నేనిప్పుడు ఆత్మ యందు బంధింపబడిన అది ఎవరు, ఏ ఆత్మ ఎందు పరిశుద్ధాత్మ చెప్పండి. అందరూ నన్ను చూడాలి, పైవారు చూడండి, చూడండి. ఆత్మ 2 రకములు, ఎన్నైనా ఉంది. వదంతు పుట్టించే ఆత్మ ఉన్నది. ఏమండి, 400 ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మీకాయకు వ్యతిరేకముగా, అహాబుకు అనుకూలముగా, నువ్వు వెళ్ళు, రాబోతుకిలాది మీదకి వెళ్ళు, నీకు విజయం వస్తుందని వదంతు పుట్టించు ఆత్మ కుమ్మరించబడిందంట. దేవుని స్తోత్రం. చూసారా, అబద్ధమాడు ఆత్మ. అది పోయేదాడు కానీ విజయం సాధించడం. ఈ మాట ఖచ్చితంగా చెప్పాడు మీకాయ. మామూలుగా బయట కాదైనా అవునంటవును, కాదంటే కాదు. ఆకాశము తెరవబడి దేవాది దేవుడు వచ్చిన సింహాసనాసీనుడైన దేవాది దేవుడు చూస్తూ నీకు విజయము రాదు, విజయము సాధించం. యుద్ధములో నీకు బాణములు వస్తాయి, చస్తావు. ఆ రథములో నీ శవములు వేసుకుని వెళ్తారు, అది కదులుతారు, అక్కడ కుక్కలు నాకుతాయి, నీ రక్తమును అని చెప్పాడు. ఎప్పుడు కీడే ప్రచారం ఏంటంట చెప్పలేమండి, ఎప్పుడు కీడే చెప్తాడు. అంటే మేలు కోసమని మెప్పించడానికి. నువ్వు బొక్కుతావా, నువ్వు అబద్ధాలు చెప్తావా, అబద్ధ ప్రవచనాలు మాట్లాడతావా, ఏమండి కాంతి అయినట్టు చెప్తావా? ఎంత దారుణం అండి, ఎంత దారుణం. సదా ప్రశ్నించుకో, దేవుని బిడ్డలారా. అందుకని మీకాయ తప్పు మీద కొట్టాడు, అయినా పర్వాలేదు. మీకాయ చెప్పింది కరెక్ట్ అయింది. అయిందా లేదా? అయ్యని ఇప్పుడు నేను రెఫరెన్స్ చూపించను. ఎంత బాధాకరం. అది వదంతో పుట్టించే ఆత్మ. దాన్ని ఒక మాట అబద్ధమాడు ఆత్మ. ఇస్కే మీదకు వ్యతిరేకముగా రెప్కేస్తే సదానేబులు పేలాపనలు చేశారు. అక్కడ అంటే ఒక వదంతో పుట్టించే ఆత్మ వచ్చేసింది అంట. అంట రూమర్ వినాలి, నన్ను చూడండి. ఇంతగా మా మహిమ ఇంతగమ్మా ఎట్లాగో ఇట్లంతగానే మాట వెళ్ళిపోయింది. ఎక్కడికి చెప్పలేమంటే పిల్లరాళ్ళు వెళ్ళిపోయింది. పిల్లరాళ్ళు సున్నపట్టి దగ్గర నుండి జానుబడు హద్దు వరకు మొత్తానికి వెళ్ళిపోయింది. అమ్మా ఇదేమో రైల్వే స్టేషన్ హద్దు, ఇదేమో ఇక్కడేదో ఉందయ్యా బాబు ఏంటంటే కాదు ఎక్కడ బుగ్గమ్మ అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఏమని ఇట్లంతగా వినాలి, ఇట్లంతగా వదంతు పుట్టించు ఆత్మ. ఇది 2వ రకం ఆత్మ. ఒకటేంటి అబద్ధపు ఆత్మ, రెండవది వదంతు పుట్టించు ఆత్మ. ఏమండి ఇంకో ఆత్మ ఉంది, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడు ఆత్మ. దేవుడు అది చెప్పాడా, నేను చెప్పాడా అని దేవునికి ఆయాసకరంగా మాట్లాడే మాట దావీదులో ఉండే లేచింది సాతాను ఆత్మ. దేవుడి స్తోత్రం. కనుక ఇక్కడ రకరకములైన ఆత్మలు ఉన్నాయి. నువ్వు దేనికి పడతావో నాకు తెలియదు. బ్రహ్మపుత్రు ఆత్మలది, అన్నిటికీ మించింది.
ఏంటంట? ఇది ఒకటి చూపిస్తా, చదవండి. మొదటి రాసిన యోహాను పత్రిక 4వ అధ్యాయము. మొదట రాసిన యోహాను పత్రిక మొదటి నుండి అవసరం చూస్తున్నా. 4వ అధ్యాయము మొదటి చదువు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో క్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. అంతే. కనుక క్రమపరచు ఆత్మ కూడా ఉన్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు వాక్యమైన సర్వసత్తులకు నడిపిస్తుంది అన్నారు. ఈ ప్రభుత్వ ఆత్మ వచ్చినప్పుడు లోకము, లోకాశలు, శరీరాశలు ప్రభుత్వం అనేక ఎగిసిపడుతూ ఉంటాయి. దీన్ని అనుకుంటాం మనం పరిశుద్ధాత్మే అనుకుంటాం. వద్దు, మోసం వద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మలో బంధించబడ్డాడు. ఏ ఆత్మదే? దీనికోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఏ ఆత్మది? చెప్తున్నామ్మాయి, దగ్గరున్నావా? లేవే, వ్యాయామం చెప్తున్నావే. ఎక్కడుందంట ఈ అమ్మాయి? ఎక్కడే ఉన్నంత. పౌలు గారు ఎక్కడున్నాడంట? ఆత్మ యందు. ఈ రోజు నువ్వు, నేను, మనందరం కూడా పైవారైనా క్రింది వారైనా సరే దేవుని ఆత్మతో బంధించబడి ఉంటుంది గాక. ఆమేన్, ఆమేన్. అప్పుడు నీవు దేవుని ఆత్మలో ఉన్నటువంటి మధురమైన సంగతులు గ్రహించగలవు, మర్మములు గ్రహించగలవు, దేవుని ప్రసన్నత అనిపించగలవు, దేవుని కృపను అనిపించగలవు, దేవుడు మేలైనవి ఏం చెప్తున్నాడు దాన్ని స్వీకరించగలవు. ఆత్మ ఎందుకు బంధించాలి? పౌలు గారు అంటున్నారు. మళ్ళీ ఒకసారి చదువు. నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అంతే. బెదర్లేదు. బంధకములు, సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయి, కాచుకుని ఉన్నాయి అనే సంగతి ఎక్స్పోజ్ చేసి కూడా వినాలి. ఇక్కడ ఖచ్చితంగా బహిరంగ పరిచాడు. తనే స్వయంగా మాట్లాడాడు. నేను మాట్లాడాను. నా కొరకు కాచుకున్నానే అదే చెప్పాడు. ఎవరు చెప్పాడండి? పౌలు గారే చెప్పాడు. ఇంకొక దెబ్బ అయితే ఇది బాగుంది అనుకోవచ్చు. చూసారంటే నా కొరకు బంధింపబడి, నా కొరకు ఇవన్నీ కాచుకున్నాయి అన్నాడు. ఆ కాచుకుని ఉన్నాయి అని చెప్పిన ఆయన వెళ్లకుండా ఆగిపోయాడా? వెళ్ళకంచి వేశాడా? చెప్పండి అందరూ. మా ఇంట్లో ఇక్కడ పెట్టండి. ఏమండి? వెనక తిరిగాడా? వెనకంచి వేశాడా? భయపడ్డాడా? ఆలోచించండి. దేవుని ఆత్మతో ముందుకు సాగే ప్రతి వ్యక్తి కూడా భయపడరు. అది ఏమి జరగలేదో దానికి అదిరిప్పుడు వెదరు. ఆలోచించండి. ఇశ్రాయేలును శపించడానికి, ఇశ్రాయేలును సంహరించడానికి, ఇశ్రాయేలును హతమార్చడానికి ఈ మోయాబు రాజు ఎవరి పేరు చెప్పారు? వారప్ప. వాళ్ళు సంస్కృతంగా ముందుకు వచ్చాడు. వాళ్ళ గురించి ఎట్లా గర్దించాడంటే, ఎద్దు పచ్చిగా నాకివేయనట్లుగా మీరు విస్తరించారయ్యా అన్నారు. ఒక ఎద్దు ఉంటేనే టక్క 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 తల ఎత్తకుండా ఆ పచ్చగడ్డంతా జినుకుంటా పోతుంది. ఒక్కతుంటేనే అర్థమవుతుందా? ఇక అనేక పశువులు పడితే ఆ చేలో ఉండవు కదా. ఇజ్రాయేలు ఎంతమంది భయంకరంగా వచ్చి ఉన్నారు, ఇక ఏమి లేదు, మేము వారి చేతుల్లో ఇంకేముంది అన్న లెక్కలో ఆ మాట మాట్లాడారు. భయపడిన వాడే
పిటికివాడై ఏం చేయాలో అర్థం కాక ధైర్యమా అటు ఇటు ఏమీ తెలుసుకోలేక బెలాము దొరికాడు. ఆలోచించండి, ఎవరు బలహీనలో అమ్మ వారినే చూస్తుంది సైతం. వాడు త్వరగా లోపడతాడని అర్థం చేసుకున్నాడు బారాకు. ఏమండి, మూటకి ఆశపడతాడని ఆలోచన చేసుకున్నాడు. నయమాన్ లాగా కాదు, జహాజీ లాగా చాలా ఈజీగా పడిపోతారు అనుకున్నాడు. అందుకని ఏమండి, ఆ ఇజ్రాయేల్ కాలంలో వాడొక్కడే దొరికాడో బెలాము. భక్తులు ఉండే ఉంటారు, కానీ ఆ భక్తులందరూ గట్టి వాళ్ళై ఉంటారు, శ్రమైన వాళ్ళై ఉంటారు, ముఖాముఖిగా ఎదిరించి పోరాడి వాళ్ళే అయి ఉంటారు. వీడొక్కడే చంతు మొహవాడు. ఎవడు? బెలాము. అందుకే దొరికి పట్టుకున్నాడు. దేవుని వీళ్ళని ఆలోచించండి. ఈ చివరి నాళ్ళు బంధకములు, శ్రమలు, సంఖ్యలు నా కొరకు కాచుకుని అంటే కూడాను యెరూషలేముకు ముందుకే వచ్చాడు, కానీ వెనకంచి మాత్రం వెయ్యలేదు. ఆత్మలో బంధించబడిన జీవితం, ఆత్మలో దేవుని చిత్తాన్ని వశపరుచుకున్న వారు, దేవుని ఆత్మ వేల ఆత్మ ఐక్యపరచబడిన వారు ఇంకా లోకంలో ఏది కనిపించని వాళ్ళు. ఏమి జరుగుతుందో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు కనుకనే నా వెళ్ళి వాడా వెనల్లది ఏ విధంగా అనుకుంటున్నాడయ్యా శ్రీయా రాజు, నేను ఎత్తుకొని పోతాడంట అని ఆ మాట చెప్పడంతోనే ఈ పనివాడికి పని లేదనుకున్నాడు. చిన్న ప్రార్థన చేశాడు. ఆయన చుట్టూ ఏమున్నాయంట? గుర్రములు ఉన్నాయంట. ఏమంటే భయపడలేదు. ఒక తీటైన ప్రవక్తకి ఏలియా కంటే మించిన కార్యాలు చేశాడు. ఏలియానే పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు అనుకుంటాం. ఏమండి, ఆహాబుని ఎదుర్కొని నా భగవానా అని సంబోధించాడు. ఈ రోజు భగవన్నా కక్ష ఉన్నా లేదున్నా నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా మాటతో ఒప్పుకుంటావా? నేను అన్నాడు అంత రోషం కలిగిన ఆయన. ఎవరైనా ఆయన్ని కంటే ఇంకా ఆ పౌరుషం, రోషం ఇంకా కాస్త 10 రెట్లు ఎక్కువ ఆయన. ఎవరైనా యెహోషాపాతును చూసి అన్నాడు, ఈ 3 రాజుల్లే గనక నేను ఎన్నిక చేస్తున్నట్లయితే నేను అసలు మాట్లాడేవాడినే కాదు. ఇదిగో యెహోషాపాతుని బట్టి నేను చేయబోతున్నా. నీ ఇతరుని బట్టి కాదు, యోధా రాజు ఇజ్రాయేల్ రాజు బట్టి కాదు, యోధో రాజు బట్టి కాదు. యోధా రాజు వచ్చాడు, యెహోషాపాతు ఇతను బట్టి నేను అతను గౌరవించబోతున్నా అని. సరే మంచిది, గంటలు మొత్తాన్ని తొలగించండి అన్నాడు. గాలి లేదు, వర్షం లేదు, ఏమీ లేదు, మబ్బు పట్టలేదు. మబ్బు బాగా నలగబట్టిందంటే అమ్మో పల్లెకి వస్తుందండి ఈరోజు వర్షం. ఏమీ లేదు, ఆకాశం చాలా ఎట్లా ఉందండి, చాలా ప్రకాశమానంగా ఉంది. అసలు ఏమీ లేదు, ఒక చిరుకు కూడా పడేటట్లేదు. కానీ దేవుడు అక్కడ యెహోషాపాతును ఉద్దేశించి ఏం చేశాడో తెలుసా అండి? ఎలీషా ద్వారా తెలియకుండానే ఒక చినుకు ఎట్లా పడిందో తెలియదు, గాలి లేదు, ఏమీ లేదు, గోతులన్నీ అన్నీ ఎక్కడెక్కడన్నీ నీళ్లతో నిండి ఉన్నాయి. దేవుని స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది.
ఈరోజు నువ్వు ఏ ఆత్మయందు, ఎవరి ఆత్మయందు, ఏ ఆత్మయందు బంధించబడి ఉన్నావు? దేవుని ఆత్మయందు బంధించబడితే పరలోక సంబంధమైనటువంటి విషయములన్నీ తీసుకుంటాయి. అంతే. ఆకాశం తెరవడి అత్యున్నత సింహాసనం యేసు ప్రభువాన్ని, అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన ప్రసన్నతను సమస్తాన్ని కూడాను నువ్వు చక్కగా అనుభవించగలుగుతావు. భూలోకంలో ఉన్నప్పుడే. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి ఆలోచించాలి. ఆత్మ ఏదేం కావాలి? ఆత్మ వస్తుడై ఉండగా ఎక్కడ? పద్మస్ద్వీపం. ఆత్మను ఎత్తుకుని పోయింది ఎస్కేల్ అంటాడు. ఏ ఆత్మ? బర్ఫస్ ఆత్మ ఎత్తుకెళ్ళాల. వదంత పుట్టితే ఆత్మ ఎత్తుకెళ్ళలేదు. అబద్ధమాన ఆత్మ ఎత్తుకెళ్ళలేదు. ఏ ఆత్మ ఇది? ఎత్తుకుపోయి ఎక్కడ పడేసిందంట? కేబారు నది దగ్గర పడేసిందంట. దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు నీ పట్ల అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. ఆత్మ ఎందుకు బంధించబడితే నీ అనుభవంలోకి నువ్వు రాగలిగితే, ఆత్మ ఎందుకు బంధించబడ్డాడు కనుక బంధకముల సంఖ్యలు ధైర్యంగా కాచుకోవడం అన్నాడు కూడా అనుకున్నాడు. ప్రాణహాని కూడా లెక్క చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడు ముందుకు వేశాడు. అయినా కూడా అన్నాడు, నేను ఇప్పటికే గెలిచానని నేను అనుకోను. ఏమండి, అది ఎవరికి మించిన దానము, ఎవరికి మించిన వాడము. ఒక మేలో 2 మేలో జరిగినాయి అంటే అసలు ఎంత మామూలు ఉంది, మంచిదే. ఆలోచించండి దేవుని బిడ్డ, మంచిది. మేలు అనుభవించాలి. ఆశ్చర్య కార్యాలు దేవుడిని పట్ల చేస్తాడు, అనుభవించాలి. కానీ ఇంకా నువ్వు అనుభవించవలసింది, పొందవలసినవి దేవుని యొక్క కుటుంబంలో ఇంకా నువ్వు వెనకంజ వేయక సాగిపోయేవి బోళ్ళు ఉన్నాయి. ఇంకా గెలవాల్సింది చాలా ఉంది. ఇంకా ఆయన సాధింపుకు రావాల్సింది చాలా ఉన్నది. ఇంకా ఆయన వల్ల ఉండడానికి చాలా సమయం ఉన్నది. ఏమండి, ఆయన నిన్ను చెప్పుతున్నప్పుడు, ఆయన నిన్ను దిద్దుతున్నప్పుడు, ఆయన నిన్ను అన్ని విషయంలో ఆయన వల్లే ఉండాలని ఆయన కోరుకున్నాడు కనుక ఇంకా కూడా నువ్వు గెలవలేదు. ఏమండి, పాట ఉండాలి. నేను విన్నది కానీ పాట గట్టిగా ఎందుకో తెలుసా, ఇంకా విజయం సాధించవలసింది ఎన్నో ఉంది. ఇంకా జీవితం పొందవలసింది ఎంతో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇప్పట్లో ఏమీ కాలేదండి. అందుకని పౌలు గారు అంటున్నాడు, పౌలు ఆ పిలిపిస్తాను దానికి. ఏమండి, అది పిలిపిల
వీళ్ళంతా కూడాను ఆ సంఘులు తుల్లిపడేవాళ్ళేమో, ఎగిరిపడేవాళ్ళేమో, ఓ చాలా సాధించానని చెప్పుకుంటున్నారేమో, అబ్బో ఇంకా నా అంతతో లేదని చెప్పుకున్నారేమో. ఇలాంటి వార్తలు చెప్పారు. దయచేసి అలాగ అనుకోవద్దు. అమ్మా ఇదివరకే గెలిచామని ఎవరు అనుకోవద్దు. ముఖ్యంగా నేను అనుకుంటున్నా. ఆలోచించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. పరలోక దర్శనం ఒక పుస్తకం రాశాడు సాధు సదస్యంగా. ఆ పరలోక రాజ్యం వెళ్ళటానికి 7 మెట్టులు. నువ్వేదో ఒక మెట్టు ఎక్కి ఆ మెట్టు మీద ఉంటే నేను సాధించానంటే ఆలోచించండి. 7 మెట్లు కూడా చివరికి వెళ్ళిపోవాలి. యాకోబుకి కలకన్నాడు, వేసి వలనే మటుకోవాలి. ఆ నిచ్చిన ఆకాశానికంటే భూమి మీదకు వేయబడి ఉన్నది. దానికి ఎన్ని మెట్లు ఉన్నాయో ఒకసారి ఆలోచించేయండి. మన ఊహకు అందదేమో బహుశా. అంతే కదయ్యా? అవును. ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు దేవదూతలు ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నాయి అంటే అది సాధ్యం. కానీ ఇన్ని మెట్లు ఎక్కటానికి ఆకాశంలోకి అంచుకున్నటువంటి ఆ నిచ్చెన ఆ లాస్ట్కి వెళ్ళి ఒక్క అడుగు లోపలికి పెట్టడానికి ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి, నీ జీవితం హరం చేయాలి, నీ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడికి అప్పగించబడాలి. కష్టమైనా, కన్నీరైనా, వేదనైనా సమస్తం కూడాను దేవునికి అప్పగించబడాలి. ఎందుకు? చివరి మెట్టుకి ఆ ఆకాశం అక్కడికి పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం యాకోబు కలిగించిన కనిపించింది. ఆయన కూడా ఎన్నో అనిపిస్తేనే ఇశ్రాయేలులాగా అయిపోయి లాస్ట్లో అన్నారు, ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యత గొప్పది. ఎర్ర సముద్రం ఇజ్రాయేలు దాటిన తర్వాత మిర్యాము కొంతమంది స్త్రీలు కలిసి యెహోవాను గానాము చేసిన పాట పాడుకుంటా వచ్చారు. ఈ పాట వినండి అందరూ. ఇది జయ కీర్తన. వినాలి ఇక్కడ. జయ కీర్తన. జయించాము శత్రువు మీద, శత్రువుని అనుదొక్కాము ఆ దేవాది దేవుని యొక్క ఆత్మశక్తి బలంతో. దేవుడు ఈ విధంగా గొప్ప ఆశ్చర్య కార్యం చేశాడు. అందుకని దాన్ని తలపోసుకుంటూ ఆ మిర్యాము కొంతమంది స్త్రీలు కలిసి ఆ యెహోవాను గానము చేసేదామని పాట పాడారు. ఇదే పాట వినండి అందరూ బాగా. ఇదే పాట దేవుడు మోషే గారికి చెప్పాడు, ఇది ఇజ్రాయేలుకు శాంతముగా కంఠోపాఠం చేయించమన్నాడు. ఏమండి? నీవు ప్రతి వేసే అడుగులో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, నువ్వు సాధించే ప్రతి పనిలో, నువ్వు అన్ని విషయంలో కూడాను ఒక విజయ గీతం ఇది పాడుకోవటానికి శాంతముగా ఏం చేయాలంట? కంఠో పాఠం చేయాలంట. అది అంతవరకే కాలేదు. లాస్ట్లో ముగింపులో ప్రభు సింహాసనం దగ్గర అక్కడ కూడా పాడుతున్నారు ఇదే పాట. చూడండి ప్రకటన గ్రంథం 15. ప్రకటన గ్రంథం చూడండి అమ్మా, 3, 4 కలిసి ఉంటాయి కదండి. వారు సింహాసనం ఎదుటను ప్రభా దేవా వారు గట్టిగా వారు వారు ప్రభువా ప్రభువా దేవా దేవా సర్వాధికారి చదువు
నీ క్రియలు ఘనమైనవి ఆ. ఆశ్చర్యమైనవి ఉమ్, యుగములకు రాజా ఆ. నీ మార్గమును ఉమ్. న్యాయములను ఉమ్. సత్యములైన ఉన్నవి చదువు. ప్రభువా ప్రభువా మాత్రం పవిత్రుడు నీవు మాత్రమే పవిత్రుడు. ఆ, నువ్వు భయపడ నీకు భయపడబడిన వాడెవడు? ఆ, నీ నామమును మహిమపరచు వాడేవాడు నీ నామ మహిమ పరుచునే వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచు అదే నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి ఆ. నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పేచ్చు చెప్పుచు దేవుని దాటుడగు దేవుని దాసుడకు మోసే కీర్తనయు ఆ. గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎప్పుడు పాట ఇది? మోషే కీర్తన. ఎంతకాలం అయింది? దాదాపుగా 3000 సంవత్సరాలు కావచ్చు. 3000 సంవత్సరాల క్రితం ఒక పాట. ఈ అపసాక్షులు ఆ అగ్నితోకున్న స్పటిక సముద్రం దగ్గర నిలబడి దేవుని క్రియలు అవన్నీ కూడా నువ్వు తలపోసుకుంటూ ఇవి న్యాయమైనవి, సత్యమైనవి, నీకు మాత్రమే నువ్వు సమర్థుడు అయ్యా, మీరే పవిత్రుడు, ప్రపంచానికి ఎవడలేడు అని దేవుడు మనం గమనించుతూ ఘనపరుస్తూ ఆనాడు పాడారే. ఏదది? ఏం పాటది? యెహోవాను నీకు రాదు. యెహోవాను గానము చేసెదము జీవితం అనుభవించినటువంటి ఇశ్రాయేలుకు ఆ పాటను కష్టపడటం చేయించాడు. అంతటితోనే ఆగలేదు. ఏంటండి? అంత ఆగలేదు. దాంతో సాక్షులైన గుంపు క్రీస్తు విరోధికి భయపడక 666 మంది వేయించుకోనక దేవుని బిడ్డలారా, అయినా సరే త్యాగం చేసినా పర్వాలేదు. ఆ భయంకర అగ్గిలంటే మహాశ్రమలు అయినా సరే ఎదురించి పోరాడి ఆత్మసాక్షులైన ఒక గుంపు అండి ఇది. ఏమండి? ఆత్మసాక్షులైన రేపు తేలిపోతే ఎంతమంది 666 మంది వేయించుకోరు అనేది రేపు తేలిపోతుంది. ఆలోచించండి. వీళ్ళందరూ కూడా మోషే కీర్తన, అక్కడ యేసు ప్రభు గొర్రె పిల్ల, మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుతున్నారంట. ఆలోచించండి. అప్పుడు ముగింపు నీ జయానికి, నీ విజయానికి, నువ్వు సాధించిన దానికి. అందుకని పౌలు గారు అన్నాడు, ఇంకా నేను గెలిచితినని అన్నాడు. చూసారా? మనం ఏమి లేదండి, ఇంకేమైపోయిందండి, ఇంకేముందండి అని అనుకుంటాం. తగ్గింపు స్వభావం కలిగింది పౌలు గారు. దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతున్నటువంటి పౌలు గారు అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కలిగినటువంటి వ్యక్తి. బిడ్డలారా, అన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుని అనేక సంఘంలో కట్టగలిగి అన్ని విషయంలో దేవుని కృపలో వదులుతున్నటువంటి ఈయన, నేను ఇంతవరకు ఏమీ గెలవలేదయ్యా, నేను గెలిచింది కూడా ఏమి నువ్వైతే ఏమంటా మామూలుగా ఏంటి భలే పనేనే అని అనుకుంటాం.
జీవితంలో, సేవా జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట చెప్పి ముగుస్తున్నాం. ప్రభువును వెంబడించిన 12 మంది శిష్యులేమో నశించబోతున్నటువంటి ఇజ్రాయేల్ దగ్గర పంపబడ్డారు. పౌలు గారేమో అన్ని జనాంగంలో పంపబడ్డారు. ఇది వాళ్ళ ఆయనకి ఇంకొన్న తేడా. ఈయన అన్ని జనుల వద్దకే వెళ్ళిపోయాడు. అన్ని జనుల దాకానే దేవుని యొక్క సువార్త బలంగా ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, ఇంత చేసినా, ఇన్ని పోరాటాలు తన జీవితం అనిపించిన, ఇన్ని కష్టాలు వచ్చిన, అనేక బతకములు ఉన్నా, దేవుని బిడ్డలారా, పత్రికలో చాలా చోట్ల చదివే ఉంటారు మీరు. ఖైదీనైన నేను అని రాస్తాడు. అమ్మా, ఎవరిన మర్డర్ చేస్తే ఖైదీ అవ్వలా? ఏమండి, ఆలోచించండి. ఎవరినో పొడి చేస్తే ఖైదీ కాలేదు, ఏదో దొంగతనం చేస్తే ఖైదీ కాలేదు, ఏమేమో అక్రమైన పనులు చేస్తే ఖైదీ కాలేదు. దేవుని కొరకు, దేవుని సువార్త నిమిత్తము ఖైదీ అయిపోయాడు. దేవుని స్తోత్రం. అందుకనే బలంగాను బహిరంగాను చెప్పాడు, ఖైదీనైనా నేను నా స్వహస్తముతో వ్రాయించున్నాను అంటాడు. ఎంత చేసి కూడా నేను గెలిచానని మాత్రం నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? ఏమండి, ఆలోచన చేసుకో. మన గెలుపు కాదు, మన విజయం కాదు. ఇంకా గెలవవలసింది చాలా ఉంది. గెలుపు పొందవలసింది ఎంతో ఉంది. విజయం సాధించవలసింది నువ్వు ఇప్పుడు చేసింది అంతే. ఎంతండి చెప్పండి. అంతే. ఇంకా ఉన్నది. ఏమండి, వయసులో పెద్దవాళ్ళు కావచ్చేమో, కానీ పెద్దవాళ్ళు కూడా నువ్వు నడిపించగలిగే ఇంకా అనేక విషయంలో జీవితం గెలిపొందేలాగా దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం. అవునండి, ఆలోచించండి. కనుక మనం దేనిలో ఏమి గెలిచాం? శరీర కార్యముల విషయంలోనూ గెలిపొందటం లా, శరీర ఇతర విషయంలోనూ గెలిపొందటం లేదు. తుచ్చమైనటువంటి ఎవరో ఒక సంబంధమైన వాటికి నువ్వు లోపడిపోతున్నావే. ఈ మాట ఎట్లా చెప్తాం? ఇది వాటికే గెలిచానని ఎట్లా చెప్తున్నావు? లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం నీ వెంట వస్తున్నది. యేసు ప్రభు వారు గాడి పిల్ల మీద ఎక్కువ వస్తుంటే చాలా మంది దావీదు కుమారుడా అని గట్టిగా బిగ్గరగా వస్తున్నా కేకలు పెడుతుంటే అడ్డగించాడు కదా. దేవుడు అన్నాడు వాళ్ళందరూ చూసి, లోకం వారి వంట వెళ్ళుచున్నది. దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో లోకంలోనే ఉండిపోయావే, లోక ఆకర్షణగా లోపడిపోతున్నావే. ఎక్కడ గెలిచావు? ఎందులో గెలిచావు? తెలుగులో గెలిచావు? ఒకసారి చెప్పండి. శరీరమైన వారి మీద నువ్వు విజయం సాధించలా. వినాలి కదా. శరీర సంబంధమైనటువంటి శరీర కార్యముల విషయంలోనే, శరీర ఇతర విషయంలోనే ఈ దంపికత్వంతో నడుచుకుంటూ నువ్వు ఈ విధంగా శరీరాన్ని నువ్వు గెలవకపోతే విజయం సాధించలేదే. మరి లోకమే నీతోనే ఉంది, నువ్వు లోకంలోనే ఉన్నావు, లోకం నీలోనే ఉండిపోయింది, లోకం నీ వెంటే వస్తూ ఉన్నది. ఆకర్షణ ఏమండి, బట్టల షాపుకి వెళ్తే 10 చూస్తే అదే ఏది నిర్ణయించుకోలేదు. అన్ని ఆకర్షణగానే ఉన్నాయి. నీకు అన్ని ఆకర్షణ ఎలా ఉందంతా. కళ్ళు లేకపోయినా అందమైనవి చూస్తాము. ఆలోచించండి అమ్మా. లోకమే పోలా, లోకం అసలే పోలేదు, లోకం మీద విజయం సాధించలేదు. అది గెలిచిందండి. ఎవరైనా నమ్ముతారా? అసలు మిమ్మల్ని చూసి నేను నమ్మను. నేనైతే నమ్మను. ఇకపోతే నేత్రాస్యం, ఇది గెలవాలంట.
దేవుడు చెప్తాడు, ఈ 3 గెలిచిన వాడు ఈ నేత్రాసులోనే ఉంది తన అపేక్ష. ఈ నేత్రాసులోనే ఉంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇమిటేట్ చేయడం. భలేగా ఉంది శ్రీనివాసం. ఇది ఖచ్చితంగా నేను కొనుక్కోవాలి. కొనుక్కోవమ్మా. ఆమెకు వెంట్రుకలు ఉండే కొప్పు పెట్టింది, నీకు లేవుగా. చెప్పరే? అవునా కదా? మరి ఎందుకు నీకు? సరే ఉన్నాయి, వెంట్రుకలు ఉండే బాగా, కొప్పి పెట్టుకో. అయితే నీ లిమిట్లు నువ్వు ఉండవా? చెప్పాలి. కొన్ని హద్దులు ఉండేవి. ఏమండి, కొన్ని హద్దులు ఉండేవి. ఒక్క మాట ఇది చదివిచ్చేసి నేను త్వరగా ముగిస్తున్నాను. చూడండి, 1కి 5 నిమిషాలు ఉన్నది. 5 నిమిషాలు ముగిస్తుంది. గ్రంథం దేవుడు ఏం చెప్తున్నాడు కొంచెం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. 31వ అధ్యాయం 21. ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించుము, దోవచూపు స్తంభములు నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. చాలు, ఇన్ని విషయాల తర్వాత ఇప్పుడు నేను చెప్తాను, కానీ మొదటి చూద్దాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించము. నీ ఇంటికి సరిహద్దులు ఉన్నాయి. ఏమంటే నీ పొలాలకు సరిహద్దులు ఉన్నాయి, నదులకు సరిహద్దులు ఉన్నాయి, గ్రామానికి సరిహద్దులు ఉన్నాయి, సిటీలకు సరిహద్దులు ఉన్నాయి, టౌన్స్కి సరిహద్దులు ఉన్నాయి. నీ నోటికి హద్దు లేదు అమ్మా, నీ జీవితానికి హద్దులు లేవు. అందుకని దేవుడు ఏమంటున్నాడు చెప్పు? ఏమన్నాడు? ఇశ్రాయేలు కుమారి వాక్యం ఒక హద్దుగా పెట్టుకో. వాక్యం ఒక హద్దుగా పెట్టుకో. ఏది వాక్యం? ఏది వాక్యం? ఏది వాక్యాన్ని సరిహద్దుగా పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా నష్టపోడు, వీళ్ళు తిరగడం. లోకం రాదు, శరీర సంబంధాలు రావు, నేత్ర సంతకంటే రాదు, ఆకర్షణ రాదు. ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. ఎందుకని చెప్తున్నాడు? ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలని పాటించుకో. ఒక్క అంగుళంలో అనేది ఇంకొక ఇంటికి కొలతలు కొలుస్తుంటే ఆలోచించండి. నా మందిరం కట్టేటప్పుడు జాయింట్ పైన పోయింది. నిజం చెప్తున్నా జాయింట్ పైన పోయింది. తర్వాత ఇది వదిలేయండి అన్నారు. వదిలేశాను. నువ్వు ఇంటి కథలు నీవు. ఏం కథలు నీవు? ఇంటి కథలు నీవు. ఆలోచించు దేవుని పెట్టాను. ఇది మామూలుగా చెప్పండి. కొన్ని హద్దులు అవసరం. ఆత్మీయ జీవితానికి ఎల్లలు అవసరం, బోర్డర్స్ అవసరం. మన దేశానికి బోర్డర్స్ ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశం బోర్డర్ ఉంది. బోర్డర్స్ ఉన్నా అందుకని పాకిస్తాన్ మనకి కొంత కారణం హద్దుల దగ్గరే వచ్చింది వేసి. ఒక్కరోజే తేడా, స్వతంత్రం రావడానికి. 147 వాటి 47. ఏమండి వింటున్నారా? 147 ఒక్కరోజే తేడా. కనుక అయినా సరే గందరగోళం జరిగింది. ఎందుకంటే కాశ్మీర్ వారంలో అసలు ఒక విధంగా అంత ముందు దాకా ఇప్పుడు మన దేశంలోకి వచ్చిందిగా, దానివల్ల ఇబ్బంది జరుగుతున్నాయి. రెండు బిడ్డలు ఏది ఏమైనప్పటికీ ఆత్మీయ జీవితంలో వినండి, మన ఆత్మీయ జీవితంలో అగ్గిస్తాయి. కనుక అదే పిల్లలు ఆలోచించారు.
ఆత్మీయ జీవితంలో కొంచెం అద్దులు అవసరం. నువ్వు గెలవలేదు, గెలిచాను అనుకుంటున్నా. నీకు అద్దు ఉంటే గెలుచుతాం. అద్దులు విడిచిపెట్టేస్తున్నావు. ఈ మధ్యాహ్నం కాల సమయంలో అపోస్తల పౌలు తను తీసుకున్నాను. నేను ఎదురైతే గెలిచాను అనుకుంటున్నాను. అనుకోలేదు. ఇన్ని విషయాల్లో సాధించగలిగినా, ఇన్ని విషయంలో సేవా జీవితంలో తను అర్థమార్చబడినా, ఒక మైనంగా మన బ్రతుకతల వరకు తగ్గిపోయి విడిగిపోయినా నేను గెలవలేదు. నువ్వేమంటున్నావు? నువ్వేమంటున్నావు? ఆలోచించి నువ్వేమంటున్నావు? దేవుళ్ళ మధ్యాహ్న కలసంలో ఆలోచించండి. చిన్నదాన్ని కూడా మనం గెలిచామన్నమాట. ఇన్ని ఆల్కో కోట్లు తన జీవితంలో ఒక విశేషకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా గెలిచాను అనుకోలేదు. కనుక ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుడి బిడ్డలను. కనుక ఏమైంది? బ్లూ కలర్ ది అది ఇలాగే చెప్పి బ్లూ కలర్ పెట్టింది. కనుక ఆలోచించండి దేవుని బిడ్డ. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి. అన్నిటికీ అర్థం ఉంటున్నాయి. మీ జీవితానికి అర్థం ఉండలేదు, మాటకి అర్థం ఉండలేదు, నాలుగుకి అర్థం ఉండలేదు అమ్మ, ఆకర్షణకు అర్థం లేదు అమ్మ. ఈ విధంగా లోకంలో జీవిస్తున్న నీవు ఒక అర్థమే లేదు. కానీ గెలిచిందంటే ఎట్లా? గెలిచిందంటే ఎట్లా? గెలిచరా? ఆలోచించండి. కొత్తలో గెజమ గారు వచ్చినప్పుడు అసలు మన సంఘస్థులను ఇష్టపడ్డా. అసలు మన సంఘస్థులను ఇష్టపడలేదా? ఆలోచించండి. ఇంకా అందరూ కూడా ఒక త్యాగపూర్వకమైన జీవితం రాలేదని ఆమె చెప్పుకోలే. కాకపోతే తర్వాత రాజీ పడింది. ఆమెకు కావలసిన సంఘస్థుల కంటే నేను కావాలని కోరుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే వచ్చింది. అవునా కాదా? అవును. సంఘాన్ని చూసినట్లు తాను వచ్చేది కాదు, నన్ను చూసింది, నాకు కావలసింది నేను అనుకున్నది, అందుకే వచ్చింది. దీని వీళ్ళని ఆలోచించండి. మన త్యాగము, మన సమర్పణ, మన పరిస్థితులు ఒక్కసారి నువ్వు జీవితంలో తీర్మానం చేసుకున్నప్పుడు, ఒక్కసారి నువ్వు ఒక సమర్పణలోకి వచ్చినప్పుడు, ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడికి ఇచ్చేసినప్పుడు, నా జీవితం నాకు ఇచ్చేయని అంటావా? నాకేం అర్థం కావట్లేదు. పిల్లనో నువ్వు సమర్పించిన తర్వాత, ప్రభా నేనేదో పొరపాటు కన్నానయ్యా, నేను ఎందుకన్నానా, ఎందుకు అప్పుడు అనుకున్నానా అని బాధపడుతున్నాను అని గొప్ప దేవుని సందులో కూర్చున్నావాడు. లాక్కెళ్తావా? చెప్పలేమండి. అట్లా లాక్కుని వెళ్ళే వ్యక్తి అయితే అన్న ఇచ్చేది కాదు. అన్న ఇచ్చేది కాదు. ఒక్కసారి త్యాగం చేసుకున్నప్పుడు, ఒక్కసారి సమర్పణ చేసుకున్నప్పుడు, ఒక్కసారి తీర్మానం చేసుకున్నప్పుడు నీ జీవితం అంతా దేవునికి విలువకరంగా మారాలి. అప్పుడే నువ్వు జయ జీవితం అనిపించిన దేవునికి స్తోత్రం. అది ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇదివరకు నేను గెలవలేదు అన్నాడు ఆయన. నేను గెలిచిన నేను ధాంపికంగా చెప్పలేదు, అతిశయంగా చెప్పలేదు, గర్వంగా చెప్పలేదు. ఇన్ని సాధించిన, ఇన్ని విషయములలో ముందుకు కొనసాగిన, అనేక బంధములు పలుమార్లు ఖైదీ అయి ఉంటా, అనేక పరిస్థితులు భయంకరంగా కొట్టబడినా దేనిలోనూ నేను విజయం సాధించలేదు, జయ జీవితం అనిపించలేదు అన్నాడు. మరి మనం ప్రశ్నించుకో. మరి మనము ఏమండి? కనుక ఆలోచించు. చెబుతున్నాలో ఉన్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో పరిశీలించుకుందాం. జయించేవారుగా ఉండాలి. జయించేవారు నా యొక్క పరదేశంలో జీవవృక్షం ఫలములు పూజిస్తారు.
జయించి వారు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? వారి పేరు తెల్లరాజు మీద రాస్తాను. అమ్మ మరుగైన మన్నాను గుంజుతాను. అమ్మ ఆలోచించండి. జయించి వారు ఏం చేస్తారు? వాడికి వేగొచ్చు పనిస్తాను. ఇనుప దండంతో రాజ్యం వెళ్ళేవాడిగా చేస్తాను, అధికారం ఇస్తాను అని అంటాడు. జయించగా ఏం చేస్తావో తెలుసా? వారి పేరు ఎంత మాత్రం కూడా నువ్వు పెట్టండి. జీవగాథంలో తెల్లని వస్త్రం వెళ్ళిన వారే నాతో పాటు సంతరిస్తారు. జయించు వారైతే ఏం చేస్తారో తెలుసా? నా ఆలయంలో ఒక స్తంభంగా ఉంటారు. అంతే. జయించు వారు ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఆయనతో వారితో ఆయన భోజనం చేస్తారు. అంతేకాదు, ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాడు. జయించేవారైతే నువ్వేం సాధించు? ఏ జయ జీవితం జీవించా చెప్పండి. యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విధేయురాలే. తండ్రిని ఒప్పించుకునేది కృంగవద్దు, భయపడవద్దు. దేవునికి మాట ఇచ్చిందేమో ఇచ్చేస్తాడు, పర్వాలేదు. నా కన్యాత్రుడి గురించి నేను కొండ మీదకి వెళ్ళి 3 నెలలు ప్రలాపించడానికి ఒప్పుకుంటాను. వెళ్ళింది తిరిగి రాలా. నువ్వు ఎన్నిసార్లు వచ్చేదాన్ని? వెళ్ళినది తిరిగి రాలేదు. ఆలోచించండి. జై జీవితం ఒకసారి ఆలోచన చేస్తా. దేవుడు వెళ్ళారా? చెబుతున్నాడు. వాడు గారు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచానని అసలు అనుకోనయ్యా. ఏమిట్లో ఏమి కాదు, సింపుల్గా చెప్పాడు. తగ్గించుకుని సింపుల్గా చెప్పేశాడు. మరి నువ్వు ఆత్మలో బంధించబడి దేవుని కృపను పొందావు. దేవుని యొక్క ఆత్మీయ విషయంలో సంతోషపడి ఆనందించు. మనిషి ఆత్మక కాదు, దైవాత్మకు వశపరచువాడు. ఏం బిడ్డలు ఆలోచించండి. చివరినాల్లో ఉన్నాం, ఎలా ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకున్నాం. దేవుడి వాక్యం జీవించదాక అని 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. చేసుకోవాలి అందరూ కూడా.